దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచే ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్ లో దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఇదే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్లో 8 ఎంపీ సీట్లకు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 7, అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇక రెండో విడతలోని 88 ఎంపీ స్థానాలకు మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, నటి హేమమాలిని, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రెండో విడత పోలింగ్తో కేరళ, రాజస్థాన్, త్రిపురలోని అన్ని స్థానాలకు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. ఇక రెండో విడతలోని 88 నియోజకవర్గాల్లో 2019తో మొత్తం 64 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఇందులో బీజేపీ 52 సీట్లలో విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు 2019లో ఈ స్థానాల్లో 23 సీట్లను గెలుచుకుంది.